ఐఐటి జేఈ మెయిన్ 2024 సెషన్ 2 ఎగ్జామ్స్ అయితే మాక్సిమం కంప్లీట్ అయిపోయిందండి. సో ఎవరైతే పేపర్ 1 ఎగ్జామ్ రాశారో లైక్ బీఈ బీటెక్ వీళ్ళకు సో పేపర్ 1 ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. పేపర్ 2 వచ్చేసి ఈ మంత్ 12th కంప్లీట్ అయిపోతుంది. ఓకే, మన వీడియోలో ఆన్సర్ కీ రిలీజ్ గురించి అలాగే ఆన్సర్ కీ ఎలా చెక్ చేసుకోవాలి ఆ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. దాని తర్వాత ఈరోజు మళ్ళీ నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి. సో ఆ వీడియో మీకు కావాలనుకుంటే కనుక మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. సో రిజల్ట్స్ డేట్ నేను అనౌన్స్మెంట్ చేయబోతున్నాను, ఎగ్జాక్ట్ డేట్ అనౌన్స్మెంట్ చేస్తాను అనమాట ఈరోజు ఇంకొక వీడియోలో. ఓకే, చూడండి, ఇది ఐఐటి జేఈ మెయిన్స్ వెబ్సైట్ అనమాట. సో ఓవరాల్గా మనకు బీఈ బీటెక్ వాళ్ళకి అయితే ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆన్సర్ కీ. సో ఆన్సర్ కీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆన్సర్ కీ రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ మనం రాసిన ఆన్సర్స్ రెండు కంపేర్ చేసుకొని మనకి ఎన్ని మార్కులు వస్తాయి, ఎన్ని మార్కులు రావచ్చు అని చెప్పేసి ఒక ఐడియా అయితే తెచ్చుకోవచ్చు. సో ఆన్సర్ కీస్ వచ్చేసి ఇంకొక 3 or 4 డేస్లో అనమాట. సో ఈ మంత్ 12th పేపర్ 2 ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత మనకు ఆన్సర్ కీ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో బీఈ బీటెక్ వాళ్ళకి అయితే కనుక వితిన్ 3 or 4 డేస్లో ఆన్సర్ కీ అయితే రాబోతుంది. సో ఇదే వెబ్సైట్లో లింక్స్ అయితే ఇస్తారు. ఆ లింక్స్ ద్వారా మనం ఆన్సర్ కీ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు అనమాట మనకి ఎన్ని మార్కులు వస్తాయని చెప్పేసి. సో ఎగ్జామ్స్ మీరు ఎలా రాశారు అంటే సెషన్ 1 ఎగ్జామ్స్తో కంపేర్ చేసుకుంటే సెషన్ 2 ఎగ్జామ్ ఎలా ఉంది, టఫ్గా ఉందా, ఈజీగా ఉందా? సో ఈ వీడియో కింద కామెంట్ సెషన్లో షేర్ చేయండి. ఈరోజు మళ్ళీ నేను ఒక వీడియో అయితే చేయబోతున్నాను రిజల్ట్స్ డేట్ గురించి అనమాట, సెషన్ 2 ఎగ్జామ్ రిజల్ట్స్ డేట్ గురించి. సో ఫాలో అవుతుంది మన ఛానల్ని. థ్యాంక్ యూ.